ప్రవృత్తి మార్గం అనేది పొరుల్ని మన ఏర్న్ చేసేందుకుని అనగా ఆ పొరుల్ని అనుభవించేదానికి ఏం వழிలు అనగా దాన్ని అనుభవించేది మట్టు లేదు, దానిలో మన అనుభవించి దాని ఏం గోలో మన అర్థ కామ ధర్మ వழிలో ఈ రెండుని ఎట్టా అనుభవించాలి అనే దాని ప్రవృత్తి మార్గాల్లో ఇచ్చిండారు. సరే, ఆ దానిని ఇక్కడ గీతలో ఎట్టా ఇచ్చిండారంటే ఈ ప్రవృత్తి మార్గం మూలంగానేని దాని ఇறைவனுக்கு అర్పణం చేసి చెయ్యాల. అర్పణం చేసి చేసేప్పుడు అది దానిuடைய బలాన్ని మన భయాన్ని మన యోచించకూడదు. ఆ కర్మాని మన చేసే செயல்ని అన్నిని దేవుడికి అర్పణం చేసేది మట్టు లేదు, దానికి వచ్చే బలాన్ని మన ప్రసాదంగా ఎత్తుకోలే, అర్పణ బుద్ధితో దాని ప్రసాదంగా ఎత్తుకోలే. అట్ట ఎత్తుకునేప్పుడు చిత్తం శుద్ధి అవును, మనస్సు వచ్చి తూய்மை అవును. అట్ట తూய்மை అవిన మనస్సుతో దేవుణ్ణి ఇష్ట దేవతని ఎంచుకుంటా ఉంటే అదే ఉపాసన భక్తి అనేదాన్ని. దీని మనం చెయ్యంగా ఆటోమేటిక్ గా చిత్త ఏకాగ్రత వేరే వేరే వழிలో మనసు పోయేదాని కొంచెంగా ఉరుముఖపడింది ఆరంభించును. అది వచ్చి ఈ జ్ఞానాన్ని తెలుసుకుందుకు వద్దే ముఖ్యం. దానికి ఈ ప్రవృత్తి మార్గం వచ్చి నివృత్తి మార్గానికి దానిuடைய యోగ్యతని మనకు ఇస్తుంది అనేదాన్ని మనం ఏర్కనవే చూసాము. ఈ నివృత్తి మార్గం అనేది మన ఏం కురికోలు ఎంచేమో రెండు మార్గాన్ని ముక్తికి విడుదలకి పొగేదానికి దాని కురికోలుగా పెట్టుకుని రెండు ధర్మాలుని ఉంది. ఏ ప్రవృత్తి ధర్మ అంటనాలు నివృత్తి ధర్మ అంటనాలు రెండునేని ఏం గోల్ ఎంచేమో దాన్ని అడంజిందుకుంటే పాదనియే అది ఇస్తుంది. కాబట్టి దీనికి నివృత్తి మార్గాల్లో ఏం చేసేది సన్యాస வாழ்க்கைని ఎత్తుకుని అదాదు ఒక కర్మాలని అన్ని కర్మాలని ఏని ఉడిసి దీనికోసమేని అదాదు శ్రవణ మనన నిధిధ్యాసనం మట్టునే వాళ్ళుடைய வாழ்க்கை అనేదేని దాని వినేది దానిuடைய దల్లోనే డౌట్స్ లాని అన్ని క్లారిఫై చేసుకునేది నిధిధ్యాసనం అంటే దల్లోనే నిష్ఠలో ఉండేది. ఈ మూడునే ప్రధానంగా పెట్టుకుని వాళ్ళని లీడ్ చేసేదే నివృత్తి మార్గం. ఆ జ్ఞానాలోనే నిష్ఠై దల్లోనే నిలచి ఉండట్టుగా మనసుని పెట్టుకుని వాళ్ళని లీడ్ చేసేదే నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం మొదట ఉంటేనే ఆ ప్రవృత్తి మార్గాల్లో చిత్తం శుద్ధం అవి చిత్త ఏకాగ్రత అవుతనే ఈ జ్ఞానాన్ని బాగా మన పురించుకుందుకు వెళ్ళవును. దానికి దీని మొదట చెప్పారు. ఇదే మనకి గీతలో నింత మాట అర్జునన్ దీని బేస్ చేసే కేள்விలే అడుగును దీని అడిపడిగా పెట్టుకుని ఈ ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం పోక మనం ఇంకొకటి ఏం చూసాముంటే సిద్ధ విషయం సాధ్య విషయం అనే దానిని చూసాము. సిద్ధ విషయం ఎంత ఏమి మనకి ఏర్కడమే అడంజినది, అదావదు మన వచ్చి ఇది செயல் పురించి అడంజాల్సిన అవసరం లేదు. ఇది వచ్చి మనకి ఏర్కనవే మన ఆ స్వరూపంగానే ఉండాము, ఏర్కనవే అది మనతో మన స్వరూపంగానే ఉంది. అదాదు సత్తు సిత్తు ఆనందం నే ఉండాను అనే ఆ ఇరుపు అనే ఆ ఉణర్వు ఆ చైతన్యం అంటే చిత్ స్వరూపం అంటే ఆ ఉణర్వు ఉందిగా నే ఉండాను అనేది ఇరుపు ఎగ్జిస్టెన్స్ అనగా ఆ ఉణర్వు ఉందిగా నే ఉండాను అనే ఆ ఉణర్వు అది వచ్చి చైతన్యాన్నించే. ఏది వచ్చి జడంగా ఉందో ఉసురు లేకుండా ఉందో దానికి వచ్చి ఆ ఉణర్వు ఉండదు. కాబట్టి మనకు చైతన్యం ఆ చిత్రూపం జ్ఞాన రూపం ఉండేదానిచి స్వరూపంగానే మనం ఉండేదానిచి మనకు ఇది ఆ ఉణర్వుని ఉంది. ఆ సత్తు సిత్తు ఆనందం ఏవాలని ఈ మూడుగానే మనం ఉంటాము. ఇది వచ్చి దీనికి మన ఎంచేమో మనకు ఏవాల వర్త్ అవుతుంది, అది అవుతుంది, కష్టం అవుతుంది, అది మన యొక్క ఎప్పుడు ఆనందంగా లేదే అటాని చెప్పితే దాని విளக்கிందిగా మనం వచ్చి సిత్ స్వరూపనే మనకు అది పురించలేదు. మన వచ్చి దానికి దాని బాగా పురించుకునేట్టుగా మనకు అంతలకు మనసు పక్వం అవ్వాలా అనేదే ఇక్కడ చెప్పేది. ఆ సాధ్య విషయం అంటే మన చేసి అడంజాల్సింది.
ఇక్కడ వచ్చి మనకు ఉండేది వచ్చి సిద్ధ విషయం. ఆ విషయాన్ని తెలుసుకుందుకు మనకు జ్ఞాననే కావాలి. దాన్ని మన క్లియర్ గా పురించుకుంటేనే సాను అప్పుడు మనకు తెలుస్తుంది. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు స్వామి. అదాவது ట్యాంక్ లో నిండా నీళ్లు ఉంది కాబట్టి కొళాయి నిద్రస్తే నీళ్లు రాలా. ఏం ప్రాబ్లం? కొళాయిలో ఎక్కడో అడపు ఉంది. అదే మారియే జ్ఞానం అనేది ఇప్పుడు కన్నుకు ముందాతి ఒక తామரை మలర్ ఉన్నది అంటే కన్ను తెలిసి కన్ను బాగా కాట్రాక్ట్ ఒకటి లేకుండా లేకపోతే మంజ కామల ఏదైనా ఒక ప్రச்சனை కన్నులో ఏ విధమైన మారు కన్ను అట్ట మారి ఏ ప్రச்சனை లేకుండా కన్ను తెలివ చూసింది అంటే మనసుని దానితో కూడా సేరి ఉన్నది అంటే ఎదురుగుండా ఉండే పొరులు వచ్చి కండిపా మనకు బాగా తెలుసును. దానిలో ఏ విధమైన మాత్రం లేదు. అది మారి మనకు ఈ జ్ఞానం ఆత్మ జ్ఞానం మనకు గీతలోనో ఇప్పుడు వేదాంతలో ఎదిగి మన చదువుతున్నాడు మహానులుடைய చరిత్రాలు చదివేప్పుడుతా మనకు అట్టనే తెలివిగా అది పురించాలనిగా నేను పురించుంటుంది. అది సిద్ధ విషయనేగా ఎరుకనే ఉండే విషయం అనేప్పుడు మన ఆ సత్సిత్ స్వరూపంగానే మనం ఉండప్పుడు దేనికి మనకు పురించుంటుంది అంటే ఈ ఎట్టా కొళాయిలో బ్లాక్ ఉందో ఒక తడై ఉందో అది మారి మన మనసులోని ఆ తడలుంది. మనకు ఈ విరుపు వెరుపు అనే మనసులో ఒక ఎన్నాళ్ళు వస్తుంది. విరుపు వెరుపు నుంచి ఏకపట్ట ఎన్నాళ్ళు వస్తుంది అభిమానానికి. మెయిన్ ఈ అహంకారం మమకారానికి మన ఈ దేహాలో అభిమానం పెట్టుకు మనకు మనకు విరుపు వెరుపులుంతా అవుతుంది. ఆ మనసుని తూய்மை చేసేదానికి కర్మయోగం మనకు ముఖ్యంగా కావాలే. அடுத்து కర్మయోగం మట్టు చాలదు, దాని చిత్త ఏకాగ్రత దానికి ఈ భక్తి యోగం కావాలే. దానికి அடுத்து ఈ రెండు ఉంటేనే మన ఈ జ్ఞానాన్ని బాగా తెలుసుకోవచ్చు. ఆ జ్ఞానం తెలిసేప్పుడు ఆటోమేటిక్ గా మనకు మన ఆత్మ జ్ఞానాన్ని అడంజేప్పుడు మనకు ఏ విధమైన ఈ సంసార దుఃఖం అనేదే మనకు వచ్చింది వాய்పే లేదు. నేను ఒక్కొక్క క్లాస్ లోని దీన్ని తిరిగి చెప్పుకొచ్చాను. ఒక 2-3 క్లాసులు దీనికి చెప్పుతాడి అనేసి బాగా కండిపా చెప్పాలి అనే దానికోసం తిరిగి చెప్పాను. ఈ ఇదిలో మనకు క్లారిటీ ఉంటేనే அடுத்து మనం చెప్పబోయేది బాగా పురించును. దేనికంటే ఇది సిద్ధ విషయం అనేది మనకు తెలాలే. మనకు రోగనే ఉంది దాన్ని మనం పురించుకుంటున్నాము అంతే. మనతో ఉండేదాన్ని క్లియర్ గా పురించుకుంటున్నాము. దానికి ఏం స్టెప్లు దాని మన ఎట్టా తెలుసుకోబోయేము అనేదే அடுத்து మన ఈ 18 అధ్యాయాల్లోని చూడబోయేము. సరే, ఇప్పుడు మొదటి అధ్యాయాల్లో అర్జున విషాద యోగం దీని పేరు. అది వచ్చి అర్జునుடைய మనకవళై యోగం అనే దానికి నిండా అర్థాలుంది. దీనిలో వచ్చి విషయం అనే అర్థనే ఇదిలో ఎత్తుకోలే అన్నిలోని. అదాவது అర్జునుடைய కవళై అనే విషయాన్ని పట్టి చెప్పే ఒక అధ్యాయం ఇది. అర్జునుడు వచ్చి నేను ఈ కవళపడేండు అనేప్పుడు ఆ కథలు పూరా మీకు తెలుసును. ఆ మనసును అదాவது కవళై ఒక మనిషికి కవళైని వచ్చింది అంటే వాడు ఒకటి దానిలోండి విడిపెట్టు దానిలోండి ఎస్కేప్ అవి దాన్ని ఉడిసి పర్తి రావలే. దాని ఈ మనకు వద్ద ఈ కవలెన్స్ దాన్ని ఉడిసి పర్తింది ఎస్కేప్ అవిందుకు చూసిన లేకపోతే దాన్ని అనలైజ్ చేసిన. అదాவது ఇది ఎట్టా వచ్చింది దేనికి వచ్చింది అట్టానిసి ఇంటెలిజెంట్ పర్సన్ అంటే బాగా బుద్ధి కూర్మై ఉండేవాడంటే ఈ కవలై మనకు దేనికి వస్తుంది అట్టానిసి దాని ఎట్టా మన దల్లోండి విడుబడాచు ముಳುమైగా ఊరిగా అరకొరిగా విడుబడేది లేదు. దాని మూల కారణం ఏమేమి చూసి దానిలోండి విడుబడాల అట్టానిసి అర్జున నుంచి దాని ఉండే మనపక్వం అంటే ఎట్టా అవేండు అంటే ఎట్టా శిష్యన్గా అవి కృష్ణుని గురుగా పెట్టుకుని వాడు ఆ కేள்விలు అని అడిగేండు అనే దాన్ని మనం ఇక్కడ మొదటి అధ్యాయాల్లో చూడబోయాం. అదాவது మొదటి అధ్యాయం దేనికోసం అనేదాని వద్దే ముఖ్యం. ఇది 2 కారణం చూసాము. మొదటొచ్చి ఆ కథని చెప్పి ఆ కథలో ఉండి మనకి ఏం తెలుస్తుంది గురువు ఎట్టా ఉండాలే శిష్యన్ ఎట్టా ఉండాలే అనేది ఇంత మన దానిలో ఉండి పురించుకుంటున్నాము. మన నిలై ఎట్టా మారుతుంది అనేది అదాவது మెయిన్ రాగ அடுத்து சோகம் அடுத்து மோகம். ராகம் சோகம் மோகம் అనేక అదాவது రాగం అంటే అటాచ్మెంట్. ఆ పట్టు నుంచి వానికి ఎట్టా వరుతం అవుతుంది. ఆ వరుతా నుంచి
వాండు ఎట్టా వాండు బుద్ధి మయంగుతుంది. బుద్ధి మయంగి ఎప్పుడు వాండు ఏం పనిని చేసింది వెళ్ళకుండా అట్నే కుండు ఉంటున్నాడు అనేదే ఈ దిల్లో. దానికి వాండు దల్లోండి మనసుని విడుబడ పెట్టేదానికి దాని ఒక తీర్వు కావాలి. ఆ తీర్వు కోసమే కృష్ణర్ని వాండు అణికేండు. కృష్ణర్ని సారథిగా ఉండారు. ఆ దేవుడి అరుள் లేకుండా ఇది ఒక్కటినే మనకు తవులదు అనేదాని అర్జునన్ పురించుకున్న దానించి వాండు ఈ వழிని చూసేసేడు. అంటే దుర్యోధన అంట చెయ్యాల. వాండు ఏం చేసేడు, వాండుடைய అహంకారం మమకారాన్నిచ్చి వాండు దల్లోని మూలిగిపోతున్నాడు. దాన్ని మన ఇంకా அடுத்த శ్లోకాలలో చూడపోయాం. సరే, ఫస్ట్ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వద సంజయ. ఓ సంజయనే సంజయంతో டோர் அடிக்கிறது திருதராஷ்டிரன் அடிக்கிறது. இது ஏற்கனவே మన చూస్తాము పోன క్లాస్ లో. ఉడ్డలాను ఊరిగా లైటా హింట్ మారి చెప్పాను. సంజయనే ఏం చెప్పారు, ధర్మక్షేత్రమాకి ఈ కురుక్షేత్రంలో. ధర్మక్షేత్రం అంటే ఆ ధర్మ వழிలో ఉండే ఆ తావు, క్షేత్రం అంటే ఆ తావు, కురుక్షేత్రం అంటే ఆ ఊరు పేరు. ఆ ఊర్లో సమవేతాహ యుయుత్సవః, యుద్ధాన్ని విరుంబి జోడ వేసింది విరుంబి వచ్చిన అందరు సమవేదాహ అంట అందరు సేరి ఉండారు, కూడి ఉండారు. వాళ్ళందరూ మామకాహ దోర్ కూడి ఉండారట. మామకాహ అంట నా మనిషిలు, నా బిడలు అంటే ఈ కౌరవర్లే. ఇది இந்த திருதராஷ்டிர பேரு నా బిడలు అనేప్పుడు వాళ్ళని కౌరవర్లని హెల్ప్ మాండుకు హెల్ప్ గా వచ్చిన అందరినీ సేరి ఆ సేనలు ఏకపట్ట ఉంటారు. అనగా పాండవర్లు అంటే పాండవునుடைய బిడలు వాళ్ళకి హెల్ప్ చేసిందుకు వచ్చిన ఈ యుద్ధాల్లో వాళ్ళకి హెల్ప్ చేసిందుకు వచ్చిన వాళ్ళు రెండు అణిగా వాళ్ళు రెండుగురు అక్కడ ఉండారు. వాళ్ళందరూ ఏం చేసేది ఆట అనిసి ధృతరాష్ట్రన్ అడిగేది. அடுத்து ரெண்டாவது ஸ்லோகம். சஞ்சய உவாச்ச திருஷ்வாத்து பாண்டவானீகம் வியூடம் துர்யோதனஸ்ததா ஆச்சார்யமுபசங்கம்ய ராஜா வசனம் அப்ரவீத். திருஷ்ட்வா தூ பாண்டவ అనీకం, ఆనీకం పోన తర చెప్తాను తప్పు. అనీకం అంటేనే సేనై. వ్యూఢం దుర్యోధనః తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. దృష్టి అంట పార్త్, కండు, చూసి. ఏ దోర్ని చూసి పాండవ అనీకం. పాండవ అనీకం అంటే పాండవర్కులుடைய ఆ సేనని చూసి. వ్యూఢంటే అణివగుత్తు, బాగా అందంగా అణివగుత్తు ఉండిన ఆ దీని చూసి దుర్యోధనన్ తదా అంటే అప్పుడు వాళ్ళ అన్ని అణివగుత్తు అందరూ వచ్చి ఉండేదాన్ని చూసి దుర్యోధనను ఆచార్యం ఉపసంగమ్య. ఆచార్య అంటే ఆ ద్రోణాచార్యాన్ని అంచినికి, ఉపసంగమ్య అంటే వాళ్ళకి అంచినికి పోయి రాజా వచనం అబ్రవీత్, రాజా మారి వాండు మాట్లాడేదట. ఇక్కడ అని మొదటి శ్లోకాలో ఆ ధృతరాష్ట్రునుடைய అహంకారం తెలుస్తుంది. మామకాహ అనే దాన్ని దల్లో పెట్టి వాళ్ళతోనియ అహంకారం మమకారం అనేది క్లియర్ గా పురించుతుంది. అదే మరి ఇక్కడ రాజా వచనం అబ్రవీత్ అని చెప్పేదిలోండి ఏం తెలుస్తుంది, దుర్యోధనుடைய అహంకారం మమకారం పురించుతుంది. వాండొచ్చి ఎంత ఇదిగా ద్రోణాచార్య వాడికి చెప్పించిన ఆచార్యత పోయి పనివుగా మాట్లాడాలా. ఏం చేసేండి, రాజా మాది వచనం మాట్లాడేండిట. ఇక్కడ దృష్ట తూ అంటే మేலும் అనేది అక్కడ ఎత్తుకోవచ్చు. சரி, அடுத்து மூணாவது ஸ்லோகம். பஷ்யைதாம் பாண்டு புத்ராணாம் ஆச்சாரிய மகதீம் சமூம் வியூடாம் த்ருபத புத்ரேன தவ சிஷ்யேன தீமதாம். பஷ்ய ஏதாம் பாண்டு புத்ராணாம்
ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత పశ్య ఏతాం పాండుపుత్రాణం. ఏతాం అంటే మొదట ఆచార్య ఉంది, దాని ఓ ఆచార్యరే పిలిచి చెప్పిండు. ద్రోణాచార్యరే ఓ సూండా ఏతాం ఈ పాండుపుత్రాన పాండుపుత్ரர்களுக்கு వాళ్ళని మహతీం చముం వాళ్ళుடைய పెద్ద సేనని పశ్య చూడంట. అది ఎట్టా ఉంది, వ్యూడాం బాగా అణివகுத்து వ్యూహం చేసి నిలిపిపెట్టినారు. డోర్లు లీడ్ చేసేదాళ్ళు ఉంటారు. ద్రుపద పుత్రేన ద్రుపదరుடைய మైందన్ అంటే దోరు దృష్టత్యుమ్నన్ అంటే అక్కడ లీడ్ చేసి వచ్చిండు. దోండు తవ శిష్యన అంటే మీ శిష్యనే ఎట్టా వంటి నక్కలా చెప్పిండు సుండ. మీ శిష్యనే మీరే వాడికి అన్ని చెప్పించినారు. కావంటే ఇప్పుడు ఏం చేసిండు, వాడి మిమ్మల్నే చంపింది ముందాతి వచ్చి ఉన్నాడు సూండ. వాడి ఎటు వింటి వాడు ధీమత బాగా బుద్ధిశాలి అని సీడన్ వాడు. మీ బుద్ధిశాలి అని సీడన్ ఏం చేసిండు, వాడు అన్ని మీతోనే చదివిసి మిమ్మల్ని చెప్పిందుకు ముందాతి వచ్చి ఉన్నాడు అటాసి. దీని వరకు పోడదరో చూస్తాము. அடுத்து 4வது శ్లోకం. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుద్ధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర అత్ర అంటే ఇక్కడ, సూరాహ సూరాహ అంటే సూరర్లు అంటే బాగా ఈ జోడ వేసేదిలో బాగా పవర్ఫుల్ గా ఉండేవాళ్ళు, అది సూరాహ. మహేశ్వాసాహ మహేశ్వాసాహ అంటే బాగా పెద్ద పెద్ద విల్లాలీలు, బాగా విల్విద్యలో సిరందు ఉండేవాళ్ళు. సూరర్లు విల్లాలీలుగా ఉండేవాళ్ళు. భీమ అర్జున సమాయుధి, యుధి అంటే యుద్ధాలో, ఈ యుద్ధాలో భీమనుకుని అర్జునునికుని సమంగా ఉండేవాళ్ళు. ఆ తిరణ్లో ఫోర్స్ వేసే తిరణ్లో వాళ్ళ అంబులు ఏదే ఆ తిరణ్లో భీమనుకుని అర్జునునికుని సమంగా ఉండే నిండా సూరర్లు మహేశ్వాసహ. ఆ సూరర్లని మహేశ్వాసహ అంటే విల్లాళులని ఉండారు అట అని చెప్పారు. ఇక్కడ దోరు దాని అంటే వరుసగా చెప్పుకొచ్చేయండి. యుయుధానః మొట్ట యుద్ధాలో యుద్ధం చేసేవారు. విరాడహ యాక్చువల్ వీళ్ళు వచ్చి సాత్యకి అనే వాళ్ళనే యుయుధానన్ అనేదాన్ని చెప్పారు. అதாவது సాత్యకి యుయుధానన్కు ఇంకో పేరు వచ్చి సాత్యకి. వాడు వచ్చి కృష్ణుడే ఆ యాదవ కులాల్లో ఉండేవాడు. వాడిని ఇక్కడ పోర్సేసింది పాండవులతో చేరి ఉన్నాడు. அடுத்து విరాటహ. విరాటహ అనేవాళ్ళు విరాట దేశத்து அரசன். వీళ్ళందరూ అజ్ఞాతవాసాలు ఆ దేశాలనే పోయి ఉన్నారు. ఆ నాటు அரசன் వచ్చి విరాటన్. విరాటహ చ ద్రుపదహ. ద్రుపదన్ అనేది ద్రౌపదినుடைய అయ్యా వాణ్ణి చెప్పారు ఇక్కడ. వాళ్ళని మహారథః. మహారథః అంటే బాగా పెద్ద పెద్ద రథ. అదావదు మహారథః అనే వాళ్ళని ఏం చెప్పుతారంటే వాళ్ళ రథాన్ని కాపాడుకుంటారు. చుట్టుకుంటే 10,000 ఊరిని కూడా వాళ్ళు కాపాడే అలవు స్ట్రెంత్ ఉండేవాళ్ళు మహారథః అట అంటారు. అట ఉండేవాళ్ళు. మొదట దోటి చెప్పారు యుయుధానః, அடுத்து విరాటః, ద్రుపదః, మహారథః. మహారథః అనేది వచ్చి వీళ్ళని అందరినీ కుర్చేట్ కానీ ఎత్తుకోవచ్చు. ఆ మహారథనాన దురుపదన్ అటనిసి దురుపదన్ని మట్టు ఎత్తుకోవచ్చు. లేకపోతే సాత్యకి విరాటః ద్రుపదః అందరినీ కూడా మనం ఎత్తుకోవచ్చు. அடுத்து दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्दिभोजश्च शैब्यश्च नरपुङ्गवः. దృష్టకేతు అనేవాళ్ళు వచ్చి ఇది ఒక్కొక్కరిని అదావదు దృష్టకేతు అనేవాళ్ళు శిశుబాలన్
சிசுபாலன் சொன்னாண்டிగా కృష్ణరుடைய కజిన్ చేది నాటి அரசன் వాండుடைய కొడుకు వచ్చి దృష్టకేతు అనగా చేకిదానన్ అనేవాడు యాదవుடைய நல்ல చీఫ్ గా ఉండేవాడు. అదిని వృష్ణి కులాల ఉండేవాడు వాడు చేకిదానన్. அடுத்து புருஜித் குந்தி போஜன் వీళ్ళు రెండుగురు వచ్చి కుందీనుடைய సహోదరర్లు బ్రదర్స్. அடுத்து సైబ్యన్ అనేవాడు వచ్చి యుధిష్ఠిరరు ఉండారుగా వాండుకు యుధిష్ఠిరు ధర్మருக்கு వచ్చి ఇంకొక పిల్ల ఉందింట, దాని పేరు దేవిక. వాళ్ళ అయ్య పేరు సైబ్యన్. అదావదు పురుజిత్ కుంది భోజశ్చ సైబ్యశ్చ వీళ్ళందరూ. దృష్టకేతు అనేది వచ్చి ఏం చెప్పినాము, దృష్టకేతు అనేవాడు వచ్చి యాదవ சிசுபாலனுடைய சேதி நாட்டு அரசன் சிசுபாலனுடைய కొడుకు. సాత్యకి అనేవాడు వచ్చి మన ఏற்கனவே చూసాము యాదవులుடைய చీఫ్ వాడు వచ్చి అర్జునుடைய డిసైపుల్ కానీ ఉండినవాడు వాడు వచ్చి సాత్యకి. దృష్టకేతు అనేది వచ్చి சிசுபாலனுடைய కొడుకు. அடுத்து చేకితానన్ అనేవాడుని యాదవదిల్లో ఉండే చీఫ్. పురుజిత్ కుంది భోజన్ వీళ్ళు రెండుగురు కుంది ఉందేక పాండవులుடைய మனைవి కుందీనుடைய సహోదరులు వాళ్ళు రెండుగురు. సైబ్యన్ అనే వాళ్ళు వచ్చి ధర్మరునుடைய ఇంకొక పిల్లం పేరు దేవిక. ఆ దేవికానుடைய అయ్య వచ్చి సైబ్యన్. அடுத்து యుద్ధమా ఇది ఇంకొకటి ఇది నరపుంగవహ అనేది వచ్చి వీళ్ళందరూనేని మణిదరులు సిరందవర్ అనేట. పుంగవహ అంటే సిరందవర్ అని అర్థం. నర పుంగవహ అంటే మణిదరుల్ సిరందవర్ అనేట. దీనిలో వచ్చి దృష్టకేతు సేకితానహ కాశీరాజశ్చ వీర్యవాన్. వీర్యవాన్ అంటే బాగా కాశీరాజాలో వలిமை మిక్కవ ఉండేవాడు అనేట అర్థం. పురుజిత్ కుంది భోజహ వీళ్ళు రెండుగురు కుందీనుடைய బ్రదర్స్. సైబ్యహ అనేది దేవికానుடைய అయ్య. నరపుంగవ అంటే అందరునేని మనిషిలలో సిరందవాళ్ళు అనేట. அடுத்து யுதாமன்யுశ్చ విక్రాంతః ఉద్దమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. యుధామన్యు అనేది ఉత్తమౌజన్ అనే వాళ్ళ రెండుగురిని పాంచాల దేశத்தினுடைய ప్రిన్స్. వాళ్ళ రెండుగురు బ్రదర్స్, వాళ్ళ రెండుగురు సహోదరులు. వాళ్ళ రెండుగురిని పాంచాల నాటునుடைய అక్కడ ఉండే ప్రిన్సెస్ అంట. అనగా అదాదు వీళ్ళు దృష్టద్యుమ్నుடைய కొడుకుగా ఉంటారు నేను వాళ్ళ రెండుగురు. అనగా వాళ్ళు యుద్ధమౌజాశ్చ విక్రాంతన్ అంటే వాళ్ళు వచ్చి బలవాన్ రెండుగురిని వీర్యవాన్లు. అదావదు ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. యుధామన్యు అనే వాళ్ళు వచ్చి యుధామన్యు విక్రాంత అంటే వాళ్ళని అదాదు విక్రాంత వీర్యవాన్ అనే దీంతో వాళ్ళకి అడ్జెక్టివ్ ఉంటే వాళ్ళకి విశేషణంగా చెప్పేది. వాళ్ళు వచ్చి సిరందవాళ్ళు అనేట. అదావదు వీర్యం పొందియవర్గల్ లేకపోతే బాగా కీర్తిలో అన్నిలో పుకళ్ళలో అన్నిలో బాగా జోడ వేసేదిలో అన్నిలో సిరందు ఉండేవాళ్ళు అనేట్టుగా అర్థం. అనగా సౌభద్రః ద్రౌపదేయాః చ. సౌభద్రః అంటే అభిమన్యు సుభద్ర ఉందేక దానియుடைய కొడుకు అభిమన్యుని ఇక్కడ కూర్చేది సౌభద్ర. అటు ద్రౌపదేయాః ద్రౌపదినుடைய కొడుకులు. ఆ అంజుగురుతో పుట్టిన అన్ని బిడలుని ద్రౌపదేయాః సర్వే ఏవ మహారథాః అందరు నేనే మహారథర్లే అట అనేసి ఇక్కడ చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరినీ యాక్చువల్గా దీని దేనికి వీళ్ళు చెప్పింది ఆరంభించేంటే దుర్యోధనను వాడికి మనసులో ఒక భీతి వచ్చింది. ఎప్పుడు మనసుకు వద్దే ఒక మనసులో ఒక ఇంప్యూరిటీ ఒక తూய்மையற்ற తన్మై ఉందో అప్పుడు వచ్చి వద్దే మాట్లాడింది ఆరంభించుతుంట. వాళ్ళు రోగ కూడి ఒక వెరుపు వచ్చేప్పుడు ఏం చేసింది అని తెలియకుండా
ఇది వచ్చి ఉన్మయాన మంచి ఒక ధర్మమైన ఒక పోర్ లేదు అనేది వాండికి పురించుతుంది. దానిచ్చి వాండికి ఎట్టనా దీని వచ్చి జయించి రావలే వాండుடைய ఇది వచ్చి ఎట్ట ఏమి వాడు ఫీలింగ్ వాడు వచ్చి కండిపా మనం వచ్చి ఈ ఇదిలో జయించాలే అనేదే వాండుடைய ఎన్నం. దాని నుంచి వాడి ఆ అభిమానం అహంకారం మమకారం నుంచి వాడి ఎట్టనా దిల్లో ఉండి మన ఇది అవి రావలే జయించి రావలే ఈ నాటుని మన ఎట్టనా పట్టి రావలే పొరామ వీళ్ళు పైగా వీళ్ళుடைய ఆ పుకళ్ళు అందరు వీళ్ళతో పిరంగా ఉండేది, అందరు వీళ్ళతో వద్దే అన్బుతో ఉండేది. అన్నిని చూసి వాళ్ళుடைய పుకళ్ అన్నిని చూసి వీళ్ళు ఏకపట్ట పొరామే ఉండేదానిచ్చి వీళ్ళు దుర్యోధను వచ్చి దాన్ని ఎట్టనా వాళ్ళని ఇది చేసి రావలే జయించి రావలే అనే దానికోసం వాడు ఆ జయించి రావలే అంటే వెరుపు వాడికి మన తప్పుగా అధర్మంగా మన ఇది చేసేమే ఎక్కడ మన ఇది అవితమో అనే దానికోసం నిండా మాట్లాడేందుకు ఆరంభించండి. ఆ నిండా మాట్లాడేప్పటికి వాడు ఏమి అందరినీ పాండు దిల్లో ఉండే అందరు దోర్ దల్లో సిరంద వీరర్లో దాని పూరా చెప్పుకు వచ్చేయండి. వీళ్ళందరూ ఇంత ఇదిగా ఉండారు, వాళ్ళు మట్టు అంత ఇదిగా మన దిల్లోని నిండగూరు బానే ఉండారు అట అనేసి அடுத்து 7வது శ్లోకాలండి ఏం చెప్పండి మన దిల్లో సేనలో కూడా దోర్ వద్ద ఇదిగా సిరందు విళంగేరు అనే దాన్ని చెప్పిందుకు ఆరంభించింది. మీది వాళ్ళ దిల్లో మట్టు లేదు, ఇది అన్ని దేనికోసం ద్రోణాచార్యారు వీళ్ళంతా పాండవర్ పైగా ఒక అభిమానం ఉంది. దాని నుంచి వాళ్ళే జయించుతురు, వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళు ఏమన్నా జోడ వేసి రాకూడదు అనే దానికోసం ఆ వెరుఫంతా వాడికి దుర్యోధనకు ఉంది. వాడు వీళ్ళ బయ్య நம்பிக்கைப்பட்டு ఈ పోర్నే స్టార్ట్ చేసేది కావంటున్నాను. వాళ్ళకి ఒక వెరుఫు ఉంది, ఎక్కడ వీళ్ళు మనని సపోర్ట్ చేయరో కడేసి నేరాల కాల్వారి ఉడిస్తున్న వాటి మారే వాళ్ళని నెంచేండు. ఆ మనసులో వచ్చి తన్னை పోల్ పిల్లరని దేనికి చెప్పినారు అనేది వాడికి పురించగండా తన ఎట్టా పొరామపడి ఇంకొకరిని కాలవారేండో అదే మరి వాళ్ళు చేస్తారని వీడికి వెరుఫు. దానికోసం వాళ్ళతో పోయి సంబంధం లేకుండా మాట్లాడిందుకు ఆరంభించింది. సరే 7வது శ్లోకం చూద్దాం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోతమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అస్మాకం మనలో కూడా అస్మాకం మన దిల్లో మన సేనలో కూడా తూ అంటే మన సేనలో కూడా అనేట కూడా విశిష్టాయే అంటే వద్దు ముఖ్యంగా స్పెషల్ గా ఉండేవాళ్ళు ఉండారు. వాళ్ళని వాళ్ళని తాన్ నిబోధ మీరు తెలుసుకుందుకోసం నేను చెప్పాను. ద్విజోతమ అంటే బ్రాహ్మణరులు సిరందవరే. వాళ్ళకి వచ్చి ద్విజర్ని దేనికి వాళ్ళని చెప్పారు అంటే మొదట అమ్మ కడుపులోండి పుట్టేది మొదటి పుట్టేది. அடுத்து ரெண்டாவது புட்டுகான் தேனி செப்பேருட்ட వాళ్ళ ఉపనయనం குருகீடிக்கு போயேప్పుడు వాళ్ళుடைய பிறப்புని రెండవది పిறப்புగా ఇరు పిறப்பாளர் సిద్ధాంతికే బ్రాహ్మణర్ని చెప్పారు. ఆ మెయిన్ బ్రాహ్మణర్ని అందులో క్షత్రియులు వీళ్ళని ఉపనయనం చేసేప్పుడు వాళ్ళని రెండవది మాట పుట్టేట్టుకనే అర్థం. కాబట్టి ఈ గురు బ్రాహ్మణర్లకు మెయిన్ దేని చెప్పారట వాళ్ళు ఆ దీనేని ముందటి కాలాలో అదే కురికోల్గా ఆ బ్రహ్మాన్ని తెలుసుకునేది మట్టునే దానిపడియే వాళ్ళేది దల్లోనే నిలచి మనసుని పెట్టుకుని అట్టనే ఉండేదిగా ఉండినారు. దానించి వాళ్ళు వచ్చి మొదట పుట్టేది వచ్చి జాతి ఇది, రెండవది వచ్చి ఆ బ్రహ్మంగానే గురువుతో చదివి అదిగానే ఉండే వాళ్ళకిని వాళ్ళు వాళ్ళేరు. ఆ దానిచి వాళ్ళని బ్రాహ్మణరుల్ ఉత్తమ అనేది సిరందవర్, బ్రాహ్మణరుల్ సిరందవరే. మీరు తెలుసుకునే దానికోసం మనతో ఉండే విశేషణంగా దోర్ ఉండారు ముఖ్యంగా అనేదాన్ని నేను చెప్పాను అట. నాయక మమ సైన్యస్య, నాయక అంటే నాయకర్లు దోర్ పెద్ద లీడ్స్ వేసుకుపోయే వాళ్ళు తలబదిగా ఉండాలి. ఆ మమ సైన్యస్య మమ అక్కడ కూడా సుందా మమ ఎన్నుడయ్య అనేదిని అంటే అక్కడ మమకారం అక్కడ అని ఉండాల. మన సేనలో మన
అదావదు నమ్ముడయ అనిసి వాడిని చెప్పలా నా సేనలో అటనిసి అక్కడ అని మమకారంతో చెప్పేది. నా సేనలో ఏమి దోరు தலைமை வகுத்து ఉండారా వాళ్ళందరూ సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. సైన్యస్య సంజ్ఞార్థం అంటే దాని దోరు యాక్చువల్గా మీకు సంజ్ఞార్థం అంటే మీరు తెలుసుకునే దానికోసం దోరు నా పడైలో తలబదిగా ఉండారో వాళ్ళని పற்றி నేను సెప్ఞేను. దేనికోసం చెప్పేది? సంజ్ఞార్థం మీరు తెలుసు పొరుட்டு. సంజ్ఞార్థం அறிந்து கொள்ளும் பொருட்டு, அறிந்து கொள்வதற்காக అనేట్టుగా. தான் அவர்களை பிரவேமி தே உங்களுக்கு தான் దాని చెప్పేను. అదావదు ఉదాహరణానికి కొంచెం కూర్ని దోరు తలబదిలుగా ఉంటారో అందరినేని బాగా పెద్ద అన్ని ధీరాలంతా పెట్టిన వాళ్ళని అందరినీ నేను ఇక్కడ దీని చేసి దోరు అనేదాన్ని మీకు తెలుసుంది కోసం ఇక్కడ చెప్పాను అటాన్సి చెప్పాను. அடுத்து 8வது శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమిదింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ భీష్మః చ కర్ణః చ కృపః చ సమిదింజయః అశ్వత్థామా వికర్ణః చ సౌమదత్తిః తథా ఏవ చ. భవాన్ ఇక్కడ అన్ని నేను లిస్ట్ చేసి చెప్పేன்னு చెప్పి మొదట ధోరణి చెప్పండి. భవాన్ నీంగల్ అతన్ని ఐస్ పెట్టాలనిక దాని నుంచి మొదట అతన్ని అందరూ నా తలబదిలో ముఖ్యమైన వాళ్ళని నేను చెప్పబోయేని చెప్పి ఫస్ట్ అతన్ని చెప్పాను. భవాన్ அடுத்து భీష్మః. భీష్మర్ అనేది వీళ్ళ పితామహర్ వాళ్ళు భీష్మర్. அடுத்து கர்ணன் வாண்டு சூதபுத்திரன் చెప్పేరేగా కుందీనుடைய మొదటి కొడుకు వాళ్ళే కర్ణన్. அடுத்து కృపాచార్యార్ వీళ్ళ కులగురు కృపాచార్యార్. సమిదింజయ సమితి అంటే పోర్ అనే అర్థం. సమిదింజయ అంటే పోర్లో ఈ పోర్లో బాగా జయ అంటే జయించేది అని అర్థం. ఈ పోర్లో జయించేది మట్టునే పెట్టుకుండే వాళ్ళు వీళ్ళందరూ. మీరు ఈ భీష్మరు కర్ణరు కృపరు వీళ్ళందరినేని పోర్లో జయాన్ని మట్టునే చూసిన వాళ్ళకి తోల్వి అనేదే లేదు. అటువంటి వాళ్ళు దానించి వాళ్ళకి సమిదింజయ అటానికి ఒక విశేషణం చెప్పారు. ఇట్ట ఉండేవాళ్ళు అనగా అశ్వత్థామ దోరు ద్రోణరుடைய కొడుకు. அடுத்து వికర్ణన్ అనేది వచ్చి కడేసి కౌరవుల్లో వీండు ఒకండే మంచివాండు. వీండే ఆ పాంజాలి తుహిలు ఉరించేప్పుడు వీండే ఇది తప్పు అనేదాని పెద్దాలతో దీన్ని చెప్పండా అనేదని లెవిసి మాట్లాడిన వాడు వీండు ఒకండే. ఈ వికర్ణన్ అనేవాడు వాడు ఒకండే మంచివాడు. వాండుని సిరంద విల్లాలి బాగా జోడ వేసేవాడు. సౌమదత్తి తథాచ. సౌమదత్తి అనేవాడు వాళ్ళు వచ్చి ఒక నిమిషం ఇది వచ్చి సోమదత్తన్ అనే వాళ్ళుடைய కొడుకు పురీశ్రవస్ అటనిసి వాడి పేరు. పురీశ్రవస్ అనగా జయత్రథన్. ఈ వాళ్ళ సోమదత్తనుடைய బిడల్వేలు వాళ్ళని ఇక్కడ చెప్పారు. తథా ఏవచ వీళ్ళందరినీ పోర్లో సిరందు ఉండేవాళ్ళు అటనిసి చెప్పారు. సరే, అదావదు ఇక్కడ వచ్చి ద్రోణాచార్యార్ భీష్మరు కర్ణరు కృపరు అనగా అశ్వత్థామ వికర్ణన్ సౌమదత్తికి వీళ్ళందరినీ ఇక్కడ చెప్పాను. ఆ సౌమదత్తి అనేది సోమదత్తనుடைய కొడుకు పురీశ్రవస్ అట అనే వాళ్ళు అనగా జయత్రథన్ అనే అతన్ని ఇక్కడ చెప్పారంట. తథా ఏవచ అంటే అదే మాది వాళ్ళని వీళ్ళందరినీ బాగా జోడాలో సిరంతు విళంగేవాళ్ళు అటని
சரி, அடுத்து 9வது ஸ்லோகம். அன்யே ச பகவஸ் சூரா மதர்த்தே த்யக்த ஜீவிதாக நானா சஸ்திர பிரகரணாக சர்வே யுத்த விசாரதாக. அன்யே ச பகவஹ சூராக மதர்த்தே த்யக்த ஜீவிதாக நானா சஸ்திர பிரகரணாக சர்வே யுத்த విశారదాహ. ఇంకా నింద సూరర్లు అన్యే నింద అన్య అంటే వేరే నింద బహవహ అంటే నింద సూరాహ సూరర్లు మదర్తే మదర్తే అంటే నా కోసం ఎన్ పొరుటు త్యక్త జీవితాహ ఉసురుని త్యాగం చేసింది కోసం ఇక్కడికి వచ్చిండారు అని. దుర్యోధనన్ ఇక్కడని వాండుடைய మమకారం అహంకారంతా వా తెలివిగా సుంచేరు వ్యాసరు. నిండా సూరల్ని తని నా కోసం ఉసురుని త్యాగం చేసింది రెడీగా ఇక్కడ వచ్చిందారు. మదర్తే అంటే నా కోసరం త్యక్త జీవితాహ అంటే ఉసురుని ఇచ్చేదానికి రెడీగా వచ్చిండారు. వాళ్ళందరినీ ఎట్టివింటి వాళ్ళే నానా శస్త్ర ప్రహరణాக. నానా అంటే పలవిధமான ఏకపట్ట విధాలో శస్త్ర ప్రహరణాக అంటే ఆయుధాలు బాణాలని తరిచున అన్నిని తెలిసిన వాళ్ళు అన్ని వகையான ఆయుధాలు బాణాలు ఉపయోగించింది తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ అట్ట ఉండే. సర్వే యుద్ధ విశారదాహ అందరినీ పోర్లో సిరందు ఉండేవాళ్ళు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. వీళ్ళు మట్టు లేదు. ఈ 4-5 మొదట 8வது శ్లోకాలో 6-7 గురిని చెప్సాండు. ఆనగా కొదవని ఇంత గూరుండారు అందరినీ నా కోసం ఉసురు త్యాగం చేసింది కోసం వచ్చిండారు. అడితే ఏకపట్ట గూరుండారు మీరు తెలుసుకోండా అటనేప్పుడు మీరు దాని ఎంచి జోడవేందా అటనేసి ద్రోణాచార్యருக்கு ఇండైరెక్టా కమాండ్ ఇచ్చేండు. రాజావచనం రాజా మారి మాట్లాడి కమాండ్ ఇచ్చేండు. సరే అదింతా చెప్పి ఇప్పుడు సుండ 10వதுல ఎట్టా ఒళపేండునిసి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం విదమే దేశాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తత్ అస్మాకం బలం భీష్మ అభిరక్షితం పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమ అభిరక్షితం. అది ఒకే వార్తే భీమాభిరక్షితం భీష్మాభిరక్షితం. భీష్మ అభిరక్షితం అనేదే భీష్మాభిరక్షితం. அதே மாதிரி భీమ అభిరక్షితం భీమాభిరక్షితం. సరే ఇది వచ్చి అపర్యాప్తం. అపర్యాప్తంటే పోదుమానது, పర్యాప్తంటే పోదుమానது அளவானது అటాడిసి అర్థం. అపర్యాప్తంటే ஏகப்பட்டான்னு அர்த்தம். இன்ஃபினிட் அதாவது போதுமா இன்சஃபிஷியன்ட் அன்று இங்கிலீஷ்ல அதாவது పోదుమానது అன்று అటాడిసి అర్థం. தேவைக்கு அதிகంగా వాళ్ళకి ఎంత తేవనో దానికినా ఏకపట్ట గూరు ఉండారంట. అపర్యాప్తం తత్ అస్మాకం బలం అదావదు ఈ భీష్మ అభిరక్షితం భీష్మరాలుని కొదవ గూరు అందరిగా ఉండారేగా వాళ్ళు అందరూ సేరి ఆ రక్షితం అంటే பாதுகாக்கப்பட்ட అట్ట ఉండే మన సేనే అస్మాకం நம்முடைய சேனையானது ఆ పడై వచ్చి ఎంత ఉందింట అపర్యాప్తం ఏకపట్ట ఉంది. అదావదు ఈ దుర్యోధనుடைய ఇది వచ్చి 11 అక్షౌహిణి ఉండేది. వీళ్ళ ఇది వచ్చి పాండవర్ల ఇది వచ్చి 7 అక్షౌహిణి. అక్షౌహిణి అంటే ఒక డివిజన్. ఇంత దానిలో వచ్చి 21,870 రథాలు, 21,870 யானலு, 65,610 గుర్రాలు,
1,09,350 కాలాట్పడే వీరర్లు ఇట అన్ని సేరిందే ఒక అక్షౌహిణి 21,870 சேரட் தேர்லு 21,870 யானலு 65,610 గుర్రాలు గుర్రాలంటే వట్టి గుర్రాలు లేదు గుర్రాల్లో వీరర్లు సేరి యానంటే యానలో వీరర్లని సేరి చారట్ అంటే రథాలోని వీరర్లు అందరూ ఉంటారు అట్ట ఇన్నితో సేరి 1,09,350 కాలాట్పடை వేற ఇన్ని సేరిందే ఒక అక్షౌహిణి ఇది మారి 11 అక్షౌహిణి గౌరవర్తో ఉండింది కౌరవర్ పడల ఇదే 7 అక్షౌహిణి పాండవర్తో ఉండింది దీని అన్నిని పాదుగాతే వాళ్ళదోరు భీష్మర్ మెయిన్ వచ్చి భీష్మరే ఈ దీన్ని పూరా గౌరవరుడయ్య పడని లీడ్ చేసుకుపోయారు దాంతో కూడా నిండా తలబది వాళ్ళు లీడ్ చేసుకుపోతే ఒక్కొక్క గ్రూప్ గుని ఒక్కొక్క తలబదిలు సేనాధిపతులు అట్టతా ఉంటారు వాళ్ళందరూ నిండా ఏకపట్ట గూరు అట్ట మారి వాళ్ళ పడని లీడ్ చేసారు దేనికి వీళ్ళు ఇట్ట చెప్పేందుంటే వాడికే ఒక వెరుపు మన ఏకపట్ట గూరు ఉండాము మన నుంచి బాగా కంట్రోల్ చేసింది వెళ్ళవనా అనే ఒక డౌట్ అది ఒక డౌట్ అనగా ఇంకొకటి వచ్చి భీమరు వీళ్ళంతాని ఆ పాండవర్లు అందరూ ఒకే కురికోళ్ళతో ఉండారు అంటే ఈ దిల్లో వచ్చి துரோணரு అనగా భీష్మరు వీళ్ళుடைய ఎన్నాళ్ళంతాని పాండవర్లకు వాళ్ళ పైగా ఒక కరుణై ఉంది వాళ్ళ పైగా ఒక అన్బు ఉండేదానిచ్చి వీళ్ళందరూ ఒకటిగా బాగా చేత్తరా అనే ఒక డౌట్ నుంచి వీళ్ళు వచ్చి అట మరి చెప్పేది అపర్యాప్తం వాళ్ళు వద్దు మనకు లిమిట్ లేకుండా ఉంటనాలు ఇది వచ్చి ఒకే గోల్ కోసం పోరాడేట్టుగా ఉందా అనే డౌట్ వచ్చింది దుర్యోధనకు దానించి అట మరి చెప్పేది పర్యాప్తం అంటే அளவு தேவையான அளவு పెట్టుకుని వాళ్ళు ఒకే వాళ్ళ బలం వచ్చి భీమన్ నుంచి పాదుగాக்கப்பட்டு వాళ్ళు ఆ పాండవర్లు అందరూ వాళ్ళు 7 అక్షౌహిణిని లీడ్ చేస్తూ వచ్చినారు వ్యూహం అమర్చి అక్కడ ఉండారు అనేదాన్ని వాళ్ళు అక్కడ చెప్పారు అపర్యాప్తం తత్ అస్మాకం బలం భీమాభి రక్షితం భీష్మరుని మற்றவர் అందరిని పెట్టి పెట్టిన ఈ సేన వచ్చి ఒక ఏకపట్ట ఉంది కాబట్టి ఆ భీమన్నని మற்ற ఆ పాండవర్లు అందరినీ పెట్టి ఆ కాக்கப்பட்ட ఆ వాళ్ళుடைய పடை వచ్చి தேவையான அளவு వాళ్ళు వచ్చి ఆ కరెక్టా వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళు ఎత్తుకొచ్చారు అనేట్టుగా చెప్పిండు ఇది 10வது శ్లోకం அடுத்து 11 అయనేషు చ సర్వేషు యథా భాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి దానించి ఇట్ట మారి అండ్ సారీ ఇంకొక పిరిచి చెప్తే అయనేషు చ సర్వేషు యథా భాగం అవస్థితాః భీష్మం ఏవ అభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి సర్వః ఏవ హి ஏன் செப்பேந்ததில்லோ దానించి అదావదు ఆఖయాల్ దానించి మీరు అందరినీ భవంతః రెండవది లైన్ లో ఉందిగా భవంతః అంటే మీరుని మర్యాదకురియ భవంతః అంటే ఇప్పుడు మర్యాద ఇంత ఇచ్చింది అంటే భవంతః మర్యాదకురియ మీరు అందరు సర్వ ఏవ మీరందరుని యథాభాగం అవస్థితాః అదావదు ఈ దిల్లో ఏ తావులో ఉండాలో ఆ సర్వ అన్ని తావులోని నిలుసుకుని సర్వేసు అయనేసు చ సర్వేసు అయనేసు అంటే ఆ ఎంట్రన్స్ లో ఆ సేనలో ఆ వ్యూహాలో ఎంట్రన్స్ లో అనగా అన్ని తావులోని నిలుసుకుని ఏ ధోరణి భీష్మమేవ అభిరక్షంతు భీష్మర్ని ముడుసుగా మీరు కాపాడాలే దేనికోసం అయితే చెప్పండి భీష్మర్ వచ్చి తన ఎంచేపటికే అతనికి సావు అనేది
ధోరణి అతన్ని ఎంచకుండా అతన్ని ఇంకొకరు సంపితు వెళ్ళవదు. దానించి భీష్మర్ జయించి వాళ్ళు ఉసురుతో ఉంటేనేది కండిపా మనకు తోల్వి అనేది లేదు అనే ఒక కాన్ఫిడెన్స్, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, సుయంగా మనకు ఆ కాన్ఫిడెన్స్ ఒక నమ్మకే లేదు. అంటే భీష్మర్ ద్రోణర్ వీళ్ళందరూ ఉసురుతో ఉంటేనే మనకు వెట్రి అనేది నిశ్చయం అనేది మనకు తెలుసుకుని మనకి దేవుడి బైగాన్ని నమ్మికే లేదు. యాక్చువల్గా అది మన కథలలోనే, మన మహాభారత కథల్లోనే చూసేము. దేవుడు కృష్ణుడు కూడా ఉండాలని వాడు ఎంచలా, వాళ్ళ పడ ఉంటేనే సాను అంటానే ఎంచేడు. రెండుగురు కృష్ణర్ గడి పోయేప్పుడు అర్జునర్ కృష్ణర్ కావాలని ఎంచేడు. కాబట్టి వీళ్ళేమి ఎంచండి దుర్యోధనన్ వాళ్ళు మీ పడని మట్టు మాకు ఇచ్చిరండా అని వాడు దేవుడు నమ్మికేని లేదు. దానే ఇక్కడ దోరు వచ్చి దేవుడు నమ్మికే లేదో వాళ్ళు వచ్చి వాళ్ళకి మనకు కూడా ఇంకొకటి బైగా నమ్మికే పెట్టేందుకు ఆరంభించేము. ఆ లిమిటెడ్నెస్, ఆ ఒక వరైకు ఉట్పట్ట తన్మైలో మనసు వచ్చేప్పుడు మన నుంచి మనకు కండిపా ఆ తోల్వి అనేది వచ్చును. మన ఆ వరైయరే లేని ఆ దేవుడి బైగా నమ్మికే పెట్టేప్పుడు మనకు వచ్చి ఆ వెరుపు అనేది మనకు ఉంటది. ఆ పాదుగాపు ఉణర్వు అనేది దేవుడు మనని కాపాడుతున్న వాణ్ణి మన నమ్మితే తాను అనే ఒక దిడమాన నమ్మికే. ఏ ఒక కష్టం ఇచ్చినాலும் అది వచ్చి దేవుడు మన నన్மை కోసమే ఇచ్చేండు అనే దిల్లో మన స్ట్రాంగ్ గా ఉండంగా ఆటోమేటిక్ గా ఆ ఏమి మழை போல் வந்தது பனி போல சகாபோன்னு అనేక పాండవర్లు ఏం చేశారు, ఏకపట్ట తుంపం మొత్తనాలు కడేసిదాకా కృష్ణర్నియే వాళ్ళు నమ్ముకునేది. కాబట్టి వీళ్ళు ఏం చేసేది అన్నిని ఇంటలెక్చువల్ గా చూసేదానిచ్చి వాడి బుద్ధినియే ప్రధానంగా వాడు కొదవ గురిని నమ్మేండు, తనని నమ్మేండే తవిర దేవుడు ఈశ్వర అనుగ్రహం అనేదిలో మనకు నమ్మికే లేదు అనేదాన్ని ఈ శ్లోకాలలో మన తెలివిగా చూడాల్సి ఉంటుంది. దానే ఇక్కడ చెప్పారు, మీరు అందరినీ సేరి ఏం చేయాలి అనేది అందరినీ భీష్మర్ని మీరు பாதுகாத்தண்டா. அட்ட பீஷ்மர்னி பாதுகாத்தத கண்டிப்பா మనకు జయం నిశ్చయం అనేదిలో వాడు బాగా నమ్మికతో ఉన్నాడు. దానిచ్చి వాడు ఆర్డర్ ఇచ్చేయండి ద్రోణర్లు మీరు అందరూ భీష్మర్నియే కాపాడండా అని. సరే, அடுத்து 12வது శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచైః సంగం తద్మౌ ప్రతాపవాన్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్య ఉచ్చైః సంగం తద్మౌ ప్రతాపవాన్. తస్య అదావదు ఇవాళ ఏమవుతుంది తెలిసిన ఇట్టా వీళ్ళు మాట్లాడతా పోయేదానికి చూసి భీష్మర్ ఏం చేసేది, ఇది సరిపడరాదు వీళ్ళు ఉడితే మాట్లాడతానే ఉన్ను అటానిసి సంగునెత్తి అతను పోరు మేము రెడీ అటానిసి మొదట ఊపిసారు వాళ్ళు. యాక్చువల్గా ఇప్పుడు పోర్ని మేమే తొడంగేము అనేక గౌరవర్ పడైలోని భీష్మర్ మొదట సంగుని ఊదేరు అనే వీళ్ళు ఇటా చెప్పుతా ఉంటారు. ద్రోణర్ ఇంకా కన్ను ఇరిటేట్ అవుతుంది, అందరూ విల్వాట్ మాట్లాడుతా ఉన్నాడు అట అనేసి భీష్మర్ ఏం చేశారు, మొదట సంగెత్తి ఊదిశారు. దానే ఈ శ్లోకాల చెప్పారు. గురు వృద్ధ పితామహ, కురు వంశాలో వృద్ధ అంట పెద్దాలు పెరియవర్, ఆ పితామహ అంట పాటనార్, ఆ వీర్యమిక్క ఆ వద్ద బలం పొందియ ఆ పితామహర్ వచ్చి ఏం చేశారు, ఆ దుర్యోధననుకు ఏమి తస్య సంజనయన్ హర్షం, సంజనయంట ఆ దుర్యోధన, తస్య అంట దుర్యోధననుకు వాండుకు మகிழ்ச்சி వచ్చేదానికి వాండు వెరుగునిచ్చేటంత మాట్లాడతాడు. వాండుకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేదానికోసరం, వాండుకు ఒక ధైర్యం వచ్చేదానికోసరం ఏమి హర్షం అంటే సంతోషం అని అర్థం, మகிழ்ச்சி ఇచ్చేదానికోసరం, సంజనయంట దాని ఉరువాకేదానికోసరం, ఉండాగా పెట్టేదానికోసరం, సంజనయన్ జనతి అంటేనేని
ఉరువాకేది అని అర్థం. ముడుసుగా వాడికి సంతోషం వచ్చేదాని కోసం ఏం చేశారు, సింహనాదం వినద్య ఉచ్చైకి, ఉచ్చైకిట బాగా సద్దుగా ఉరప్త బాగా ఉచ్చైకి, ఉచ్చైకిట బాగా సంగుని బాగా సౌండ్ గా, సింహనాదం బాగా సింగం పోల, ఇంకో ఎట్టా గర్జించునో అది మారి సంగం తద్మౌ பிரதாபவான், ఆ సంగుని బాగా ஊதினாரట. அதாவது சங்குனி ஊதேதி అంత ఈజీ లేదు. సంగుని ఊదేపుడు సత్తే రాదు నిండ కూరుకు. ఇతడు సింహనాదం మారి ఎంత సింగం గర్జించునో అది మారి బాగా ఊదేరు. దేనికోసం, దుర్యోధనన్ వద్ద వీక్ అవ్వకుండా పోయేట మన సెలవులో ఎందుకు మకిల్టి ఇయ్యాలి, వాడికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇయ్యాలి అనే దానికోసం అతడు తంగాని ఎత్తి ఊదేరు. సరే, దీంతో ముడుచుకుంటాడు 12వ శ్లోకంతో. அடுத்த கிளாஸ்ல அடுத்தது நீ ஆரம்பிச்சுకుంటా. నమస్కారం. ఓం పూర్ణమద చెప్పిత అందరు సేరి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.